మీకు కావాలంటే మీకు బిగ్గెస్ట్ రేస్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటారు తెలుసు కదా. రేస్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఆ రేసుల్లో గంట 2 గంటలు హెల్మెట్ పెట్టుకుంటారు. వాళ్ళని ఎప్పుడన్నా చూడండి. ఇప్పుడు మీకు ఇతను ఉన్నాడు లూయిస్ హ్యామిల్టన్, ఇతను చార్ల్స్ లెక్రిక్. ఇతనికి ఎక్కడన్నా హెయిర్ పోయిందా? కనిపిస్తుందా మీకు పిక్చర్? ఎక్కడ హెయిర్ పోలేదు కదా. అదే విధంగా లూయిస్ హ్యామిల్టన్ 7 times F1 రేస్ కార్ విన్నర్, డైలీ 2 hours హెల్మెట్ పెట్టుకుంటాడు, అయినా హెయిర్ పోలేదు. వాళ్ళందరూ కాదు, నేనున్నా, నా హెయిర్ ఎక్కడైనా పోయిందా? నేను కూడా హెల్మెట్ వాడా చిన్నప్పుడు. కాబట్టి హెయిర్ పోవటం అనేది హెల్మెట్ కి సంబంధించిన విషయం కాదు, అది గుర్తు పెట్టుకోవాలి. రెండోది, హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు అంతా ఇది పోతుంది, గలీజ్ గా కనిపిస్తుంది అది తీసేటప్పుడు. కానీ సింపుల్ చిన్నది ఏదన్నా పాకెట్ కోమ్ పెట్టుకుంటే అయిపోయిన వెంటనే హెల్మెట్ తీసేయగానే దూకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. చిన్న కోమ్, దానికి పెద్ద ఇది అవసరం లేదు. కాబట్టి అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, సీట్ బెల్ట్ కానీ ఇంకోటి కానీ పెట్టుకోవాలంటే ఎందుకు పెట్టుకోరు? షార్ట్ డిస్టెన్స్, నేను ఇక్కడ దాకే కదా, ఈ పక్క గుందెలో దాకే కదా వెళ్ళొచ్చేది, దీనికి అవసరం లేదనుకుంటారు. ఇప్పుడు 50% యాక్సిడెంట్స్ చూసుకుంటే 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న వాళ్ళకే జరుగుతాయి. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు, మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా రోడ్డు మీద ఎక్కడో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఇసుకుపోస్తారు, కుక్కలు దక్కని రోడ్డు మీదకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ మీ ప్రమేయం లేకుండా కూడా మీరు చక్కగా వెళ్తా ఉన్నా కూడా పక్కన వాళ్ళు ఆగి డ్రైవ్ చేయొచ్చు, లేదా ఇంకొక రకంగా చేయొచ్చు. వాళ్ళందరికీ తెలియదు కదా, వాళ్ళు అడ్డం రావచ్చు. కాబట్టి యాక్సిడెంట్ అనేది 100 మీటర్ల దూరంలో కూడా జరగచ్చు. ఈ తక్కువ దూరం అని చెప్పి మీరు పెట్టుకోకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. తీసుకుంటే నేనంతా కొంచెమే కదా తీసుకుంది, లేకపోతే నాకు ఆల్టర్నేట్ రోడ్ లేదు, నాకు బైక్ మాత్రమే ఉంది, దీని మీద నేను వెళ్ళాలి కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో వెళ్తాను. ఇది కూడా ఆల్కహాల్ అనేది కొంచెం తీసుకున్నా కూడా మీ బ్రెయిన్ రియాక్షన్ టైం, అంటే టక్కని బ్రేక్ వేయాల్సినప్పుడు బ్రేక్ వేయలేకపోవటం, ఆ రియాక్షన్ టైం తగ్గిస్తుంది. కొంచెం ఆల్కహాల్ అయినా కూడా మీరు దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు, ఏమీ కాదు నా పని. వీళ్ళంతా చనిపోతున్న వాళ్ళు కూడా అలాంటి అండర్ ఎస్టిమేట్ చేసి చనిపోయారు. కాబట్టి అదే విధంగా పీర్ ప్రెషర్, ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ ఎందుకు అందరూ తీసుకుంటున్నారు, నా పక్కన ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకుంటున్నా, తీసుకోకపోతే నన్ను వేరే విధంగా అనుకుంటారు. ఇది నేను చదివా, నాకు కాలేజీలో నేను ఎప్పుడు పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారని, పక్కన వాళ్ళు మంచి పనులు చేసినప్పుడు వాళ్ళలో భాగస్వామ్యం కాకపోతే తప్పు, కానీ చెడ్డ పనులు చేసేటప్పుడు వాళ్ళలో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి ఫ్రెండ్స్ కూడా మీకు అక్కర్లేదనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరికి బాధ్యులు? మీ తల్లిదండ్రులకు బాధ్యులు. మీ మంచి కోరుకునే స్నేహితులకి మీరు బాధ్యులే తప్పించి ఈ మందు తాగమనో లేదా డ్రగ్స్ తీసుకోమనే వాళ్ళకి మీరు బాధ్యులు కాదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి స్నేహితులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వది, రెడ్ లైట్స్ వచ్చినప్పుడు ఆగుతాం మనం, టక్కని ఫోన్ తీసి టెక్స్ట్లు కొడతారు, రెడ్ లైటే కదా అని. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆ టెక్స్ట్ కొట్టేటప్పుడు మీ బ్రెయిన్ ఆలోచన విధానం దానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు వెంటనే ఫిజికల్ గా మీరు ముందుకెళ్తారు, కానీ మీ బ్రెయిన్ పనిచేయదు. కాబట్టి అప్పుడు కూడా ఒక 10 నిమిషాలు టెక్స్ట్ చేయకపోతే నష్టం ఏమీ లేదు. 10 నిమిషాలు లేట్ అయ్యే కంటే, ఎందుకంటే మీరెవరు ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత కాన్సిక్వెన్సెస్ మీకు ఎవరికి తెలియవు. హాస్పిటల్లో ఉండే డాక్టర్లు నర్సులు తెలుస్తాయి. ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం. కొంతమంది ఒక్కొక్కసారి యాక్చువల్గా చనిపోతే ఇబ్బంది లేదు, అప్పటితోటి బాధ తెలియకుండా కుటుంబ సభ్యులు ఆ రోజు 2-3 రోజులు బాధపడతారు, అయిపోతుంది. కానీ వెన్నుపూస విరిగో, కాలు ఫ్రాక్చర్ అయ్యో హాస్పిటల్లో అడ్మిట్ అయితే జీవితాంతం బెడ్ మీద ఉన్నారనుకోండి, ఫ్రాక్చర్లు అవి రిపేర్ చేయడానికి 2-3 నెలలు అది పడుతుంది. తర్వాత పూర్తిగా మీరు మీ బాడీని కరెక్ట్ గా 100% వాడలేరు. ఆ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా మీరు ఎప్పుడు చూడరు కాబట్టి మీకు తెలియదు. కాబట్టి అవి కూడా మీరు అర్థం చేసుకుంటే ఇలాంటి పనులు చేయరు మీరు, వాటి పర్యవసానాలు తెలుసుకొని. కాబట్టి ఈ రోడ్ సేఫ్టీ అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక పబ్లిక్ హెల్త్ ఇష్యూ. హాస్పిటల్లో అడ్మిట్ అవటం, ఎమర్జెన్సీ, ఒక 10 మంది 20 మంది గబక్కన యాక్సిడెంట్ అయ్యి అయితే ఆ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ అంతా కూడా
ఒక పబ్లిక్ ఎమర్జెన్సీ అవుతుంది. అంటే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లను చూడలేరు, వీళ్ళని క్యారీ చేయలేరు. ఒక పావర్టీ ఇష్యూ అంటే కుటుంబం పెద్ద చనిపోతే ఈరోజు ఇంట్లో ఉండే మిగిలిన వాళ్ళు పెన్షన్ల మీద, గవర్నమెంట్ పథకాల మీద, ఎందుకంటే ఇంట్లో మహిళలు ఇంకా పూర్తిగా రాలేదు సమాజంలోకి, ప్రొడక్టివిటీలోకి, కాబట్టి వాళ్ళు ఇబ్బంది అయ్యేటువంటి ఇష్యూ అది పావర్టీ ఇష్యూ. తర్వాత ప్రొడక్టివిటీ ఇష్యూ. ఈ రోజు మనం ఎక్కడ పోయినా కూడా ఏం చెప్తా ఉన్నారు, భారతదేశంలో మాకు యూత్ ఉంది, వీళ్ళే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు చెప్తా ఉన్నారు. కాబట్టి మీ ప్రొడక్టివిటీకి సంబంధించినటువంటి విషయం మీరు పూర్తిగా ఉంటే, అదేవిధంగా ఈ యాక్సిడెంట్లు అన్నింటినీ కనుక మనం 100% తగ్గించగలిగితే మన జీడిపి కూడా 2 to 3% పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ 7 to 8% జీడిపితో అద్భుతంగా మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఇంకా 1% జీడిపిని కూడా యాడ్ చేయగలుగుతామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీకు ఒకరికే చెప్పడం కాదు, మేము కూడా ప్రభుత్వం కూడా మేము బాధ్యత తీసుకోవాలి. రోడ్ల మీద ఎక్కడ గుంతలు లేకుండా చేయటం అది మా బాధ్యత. అవన్నీ గుంటూరు ప్రాంతంలో సాధ్యమైనంత వరకు చేస్తా ఉన్నాం. అదేవిధంగా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్, ఇందా మాధవి గారు చెప్పినట్టు జీరో టాలరెన్స్ ఫర్ డ్రంక్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లెస్ రైడింగ్, ఈ మూడింటిని జీరో టాలరెన్స్ తోటి మేము వర్క్ చేస్తాం. అదేవిధంగా టెక్నాలజీ తోటి మానిటరింగ్, ఇంతకుముందు ఇప్పుడు గుంటూరులో దాదాపు అన్ని ట్రాఫిక్ ఏరియాల్లో కూడా విపరీతమైన కెమెరాస్ పెట్టి మానిటరింగ్ చేసి ఫైన్స్ అన్ని చేసే విధంగా మేము చేస్తా ఉన్నాం. ఎక్కడ స్పీడ్ బ్రేకర్ వేయాలి అవన్నీ చాలా స్పీడ్ బ్రేకర్స్ పెట్టించాం లాస్ట్ 2 years లో. అదేవిధంగా ఎక్కడైనా పొరపాటున యాక్సిడెంట్ అయితే ఫాస్ట్ గా ట్రామా సర్వీసెస్ హాస్పిటల్ కి తీసుకువెళ్లే విధంగా అది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్లీజ్ వేర్ ఏ హెల్మెట్, buckle a seat belt, never drink alcohol, respect speed limits and put away the phone. Thank you one and all. Okay.